హలో అండి. ఇవాల్టి వీడియోలో పెసరట్టు పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పెసలను ముందు రోజు నైటే లేదా 6 అవర్స్ ముందైనా 2, 3 సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్‌నంతా తీసేసి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. దీనిలోకి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సాల్టు అలాగే వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పల్లి చట్నీ కోసం 1 కప్పు పల్లీలను స్టవ్ పైన ఒక ప్యాన్‌లో దోరగా వేగనివ్వాలి. అలాగే కొంచెం ఆయిల్‌ని వేసి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. పల్లీలు చల్లారాక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. దీనిలోకి హాఫ్ కప్పు పుట్నాల పప్పు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, జీలకర్ర, వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన చిన్న ప్యాన్‌లో పోపు దినుసులన్నీ యాడ్ చేసి ఈ చట్నీలోకి తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పెసరట్టు పిండిని స్టవ్ పైన పెనం వేడయ్యాక ఇలా దోసల్లాగా వేసుకొని పైన కొంచెం ఆనియన్స్ వేసి చుట్టూరా ఆయిల్ వేసి ఒక సైడ్ బాగా కాలనివ్వాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు పల్లి చట్నీ రెడీ.